ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఆయన ఎన్నిక ఖరారైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి షేక్ షాబ్జీ అకాల మరణం వల్ల ఈ ఎన్నికలు అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి విజయం సాధించడం పట్ల ఆ అసోసియేషన్ సభ్యులు అయితే పూర్తిస్థాయి సంతోషం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఐ వెంకటేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా పీడీఎఫ్ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పేసి ఆయన ఘంటాపథంగా వెల్లడిస్తున్నారు. డిక్లరేషన్ అయితే లేదు. మనకున్నటువంటి లెక్క ఏదైతే మన ఏజెంట్ల ద్వారా లెక్క 9163 ఓట్లు ఉన్నాయి. ఇన్వాలిడ్ ఎన్నో ఇంకా లెక్క తేల్చలేదు. అంటే ఈ సందర్భంగా నా యొక్క సర్వీస్ని మరింత ఎక్స్టెన్షన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ 2.5 సంవత్సరాలు కూడా వారికి పూర్తి సర్వీస్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను.